నెల రోజులు అంటే స్టార్ట్ అయింది. పోయిన నెల 24వ తారీఖు మరలా ఈ నెల 24వ తారీఖు నెల రోజులుగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నన్ను అభిమానించి ప్రేమించే వ్యక్తులు కానీ ప్రజలు కానీ వాళ్ళు పడినా నేను పడినా నా కుటుంబం పడినా మీడియా మిత్రుల ద్వారా తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. దయచేసి మీడియా మిత్రులందరికీ నేను మాట్లాడే 4 మాటల్ని ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా మిత్రులు ప్రయత్నించాలని చెప్పేసి అభ్యర్థిస్తూ మానవ సమాజంలో సిగ్నల్ రావట్లేదు. మనందరం కూడా బాధ్యత కలిగి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అవచ్చు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ తల్లిదండ్రులుగా సిగ్నల్ రావట్లేదు. మన బాధ్యత పిల్లల్ని బాగా చూసుకోవడం, పెంచడం, చదివించడం, ఆ తర్వాత వారికి చక్కగా ఘనంగా పెళ్లి చేయడం మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగానే ఒక బాధ్యత గల కుటుంబానికి సంబంధించి బాధ్యత గల వ్యక్తిగా తల్లిదండ్రులుగా ఘనంగా వివాహం చేస్తారు. ఆ క్రమంలో మన బాధ్యత తల్లిదండ్రులుగా బాధ్యత కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు, అందరం బాగుంటాము అని అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా భావించేది. ఈ క్రమంలో నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయడం, ఘనంగా జరిపించడం, దానికి అందరూ కూడా ఆహ్వానించడం. ఈ క్రమంలో వాటిద్దరి మధ్య వ్యక్తిగత భేదాలు, పొరపరిచాలు, లేకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవచ్చు. ఇది దురదృష్టకరమైన సంగతి. ఏ తల్లిదండ్రులైనా ఎదుర్కొంటారు. ఈ రోజు వరకైనా సరే, ఎప్పటివరకైనా సరే కలిసి ఉండాలనే కోరుకుంటారు తప్ప ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా తల్లిదండ్రులు చేయాలని నేనైతే అదేవిధంగా మేము భావించాం. వాళ్ళ మధ్య సఖ్యత కుదించడానికి అందరం కూడా ప్రయత్నించాం. మేము కూడా ఈ క్రమంలో వారి మనస్పర్ధలు, వారి మధ్య పొరపక్షాలు జరగడం, తద్వారా రాజీవ్ 8/2/2026 స్టార్ట్ అయిపోయింది. 8/6 8వ తారీఖు 6వ నెల 2026 డైవర్షన్ పిటిషన్ అంటే విడాకుల కోసం ఆయన 8/6 నెల దయచేసి మీడియా మిత్రులు దీన్ని గమనించమని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా తెలియజెప్పని చెప్పేసి 8వ నెల 6వ నెల 8వ తారీఖున డైవర్షన్ పిటిషన్ రాజీవ్ బయలుదేరింది. దీనికి సంబంధించి ఇది లైట్ ఈ టైంలో 24వ తారీఖు 7వ నెల
2026 మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఉండదు. దయచేసి ఒకసారి మీరు దీన్ని గమనించమని చెప్పేసి మాత్రమే కోరుతాం. అయినా సరే రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం, నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూస్తున్నాం. ఎక్కడ ఏ పొరపచ్చారు మామకైతే ఎక్కడ లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపచ్చాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కుటుంబాలు నేను కానీ నా భార్య ఈ పరిస్థితుల్లో లైట్ పోయింది, లైటే పోయింది, బల్బ్ పోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్, ఆ తర్వాత మా మీద కంప్లైంట్. అంటే యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జరిగింది. దీనికి సంబంధించి పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపక్షం. ఈ క్రమంలో కొంతమంది ఆ కంప్లైంట్ దాని మీద ఈ రోజు 4 రోజులు అవుతుంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు చెప్తాం, 4 రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు, అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటున్నా దయచేసి, కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ 4 రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్నాం. కొంతమందిని అంటున్నాం, ఇది మీకు భావ్యమా అని అడుగుతాం, మీకు పిల్లలు లేరని అడుగుతా ఉన్నారు, మీరు పెళ్లిళ్ళు చేయలేదని అడుగుతా ఉన్నారు. మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నాను, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోడు ముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోడు ముద్దలు పిలిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూసుకుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ ఒకసారి మీరు చూస్తే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన. నా భార్య బైబిల్ చదివితే తప్ప అన్నాడు.
యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథం దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం. అన్నిటిలో మా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా అలాంటి చేయకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందని అంటే నేను ఎవరిని తెచ్చిపచ్చి అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని చెలవల పరములుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయడం మీకు న్యాయమా అని అడుగుతాం. మానసిక క్షోభ గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినడం మీకు ధర్మమా అని అడుగుతాం. దయచేసి అసలైన వాళ్ళని అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ఇన్ఫర్మేషన్ టీడీపీ ఏమయ్యా ఇన్ఫర్మేషన్? ఐటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్సైట్. దానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. దానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అడుగుతా ఉన్నా. ఏమయ్యా మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ కింద పడి ఏడ్చి గిలగలా కొట్టుకొని ముసలి కన్నీరు కాల్చి ఆ రోజున మీకు అనిపించలేదా? ఆ రోజున నా బాధ కూడా బాధపడింది. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే. ఇంత ఘోరంగా ఐటీడీపీ మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేశారు సరే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు గిరగలా పెట్టుకుని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా. ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ ని హైయర్ చేసుకున్నావే. హైయర్ చేసుకుని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులు అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్ట్ చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా వినవరా? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా గడవలా? కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా గడవలా? జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా. గడవలా? కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా? జోగి రమేష్ గొంతు నొక్కినా, దేక పిసిగినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ ఇద్దరికి చెప్తాం. దయచేసి చాలా మంది మిత్రులు అనుకుంటారు, ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని లోకేష్ టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం ఎలా చెప్పాడు అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి.
ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాన్ని ఎక్కడికి వెళ్ళారు మీరు, ఏ విధంగా జరిగింది, ఈ కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది, జ్యోతి రమేష్ ని మానసికంగా శోభకి గురి చేయాలా, ఇతను గుంపు నొక్కేయాలా, జైల్లో పెట్టినా సరే 83 రోజులు జైల్లో పెట్టినా సరే ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి మీద దాడి చేసిన, యాసిడ్ దాడి చేసిన, బాంబులు వేసినా సరే ఇతని నోరు అదుపులో ఉండట్లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరికి లవ్వులు పోయే చంద్రబాబు పెద్ద పెద్దవాడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అంటే జ్యోతి రమేష్ ఒక్కడే బలహీన వర్గాల్లో బలమైన వాడు. ఇప్పుడు గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి కుట్ర కోణంలో ఈ రోజు చెప్తా ఉన్నా. మేఘన కుటుంబ సమానం రాజు మేఘన ఒకటవ్వాలని ఈనాటికి కోరుకుంటాం. అది ప్రయత్నించాల్సింది పోయి క్యాంప్ ఆఫీసుకు పోలు చేసి చూపిస్తారా? రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సమస్యలు లేవా? నారా లోకేష్ ఇది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించాము, రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగతంగా కృష్ణప్రసాద్ అడుగుతా ఉన్నా. మీ గురించి మీ పార్టీ వాళ్ళు కొన్ని వ్యక్తిగత విషయాలు ఇస్తానని చెప్తే ఉంటే చెప్పా. దమ్ముగా రాజకీయాలు చేస్తాను జ్యోతి రమేష్, దమ్ముగా ఉంటాడు, అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళానని చెప్పా. మీ పార్టీ వాళ్ళు చాలా మంది వీడియోలు పంపిస్తామన్నారు, ఫోటోలు పంపిస్తామన్నారు. ఆ కుటుంబంలో ఒక సమస్య వస్తే వాళ్ళని మీరు ఒకే ఒక్క వీడియో ప్లే చేస్తాను దయచేసి. అంటే నేను చాలా వీడియోలు ఉన్నాయి, కానీ నేనేమి కొన్ని పరుగులు ఉన్నాయి కాబట్టి నాకు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి 4 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి నా పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద పోలీసారు, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఫోన్ చేశారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జ్యోతి రమేష్ తప్పు చేశాడేమో, జ్యోతి రమేష్ కుటుంబం తప్పు చేసిందేమో అని చెప్పేసి మదనపడ్డారు. ఒకటే చెప్తా ఉన్నా, జ్యోతి రమేష్ ఎప్పటికీ తప్పు చేయడు, మీ విలువలని విశ్వాసాన్ని కాపాడుతాడు, ఎక్కడా కూడా పొరపాటు చేయడు. మనస్సాక్షి మీద ఒకటే చెప్తా ఉన్నా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకే ఒక్క వీడియో ప్లే చేస్తాను, చాలా వీడియోలు ఉన్నాయి. దయచేసి నేను కృష్ణప్రసాద్ కూడా ఏమంటా, కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, తప్పుడు పనులు మార్కో, తప్పుడు చేసిన మార్కో. నువ్వు చేసింది ఏంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. Light up, Mark.
బ్రైట్నెస్ దగ్గర దాంట్లో బ్రైట్నెస్ దగ్గర ఎవరి దాంట్లో ఐరిస్ దగ్గర నా దాంట్లోనా ఆ దాంట్లోనా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ఇంతకన్నా ఇంకేమన్నా ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా అని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ కుట్రకోణాన్ని ఇక్కడి నుంచి డైరెక్ట్ గా వెళ్ళి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా? ఇంత కుటుంబాల్లో కలహాలు పెట్టి చిచ్చులు పెట్టి ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలు ఏ డ్రామాలు అవసరమా అని చెప్పడుగుతా ఉన్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి లోకేష్ గారు, మీ వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు మేము రాలేదు, రాము. మాకు మనస్సాక్షి ఉంది. మాకు దేవుడిచ్చిన మంచి కుటుంబాలు ఉన్నాయి. అంతేగాని ఈ విధంగా ఇంత దారుణంగా మీరు నెల రోజుల పాటు మానసిక క్షోభ, ఒకరు కాదు 11 మంది, నా కుటుంబం మొత్తం కూడా, ఎక్కడో ఉన్న నా కూతురు, గుల్బర్గాలో ఉన్న నా కూతురు, ఎక్కడో ఉన్న నా మేనల్లుడు వైజాగ్లో ఉంటాడు. అసలు ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పుకుంటా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు, మనసు ఉన్నవాడు, మనస్సాక్షికి దగ్గరగా ఉన్నవాడు, మీరు కూడా బాధ్యత గల తల్లిదండ్రులు నా వేదనని, నా ఆవేదనని, ఒకవేళ ఏదైనా కేసు పెడితే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. కానీ కోర్టు కన్నా ముందే నెల రోజుల పాటు మీరు ఒక టీవీ ఛానల్ అడుగుతూ ఉన్నారు. దయచేసి నీకు మనస్సాక్షి, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ఈ విధంగా నెల రోజుల పాటు వ్యాపారం చేయడం, నీ రేటింగ్ పెంచుకోవడం, దాని ద్వారా సొమ్ము చేసుకోవడం నీకు అరుగుతా? నీకు నిజంగా దేవుడు చూస్తా ఉన్నాడు కదా. ఐటీడీపీ దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా గౌరవంగా చూస్తా ఉన్నా. ఏది ఈ ఇష్యూ కాబట్టి. మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతాననేది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఈ విషయం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడ కించమచ్చట్లా. మీ వ్యక్తిగత జీవితాల్లో మేము ఇప్పుడు నారా మధుర్ నాయుడు గారు మీకు పెళ్లి చేశారు, మీరు నారా లోకేష్ గారికి పెళ్లి చేశారు. మీరు కూడా బాధ్యత గల తండ్రి. నా స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతామన్నా. లోకేష్, నువ్వు కూడా పాపం నెలమూరు మీటింగ్ లో మాట్లాడావు, ఏదో కించపరిచే డైలాగ్ మాట్లాడావు, రెడ్ బుక్కుల గురించి కూడా మాట్లాడావు. నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతున్నా. ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశం కాబట్టి నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడతాం. రెడ్ బుక్ అవసరం లేదన్నావు,
ఓకే, రెడ్ బుక్ అవసరం అయినప్పుడు దాన్ని 53 రోజులు జైలు పెట్టారు. నన్ను నా తమ్ముడిని, నా కొడుకుని రాజీవ్ని జైల్లో పెట్టావు. నువ్వు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నా కుటుంబం మీదే పడ్డారు మీరు. నా ఇంటిని దోహదం చేయాలనుకున్నారు, నా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా మీకు నా గొంతు నొక్కడం చేత కాలేదు, కాదు అని చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఈ గొంతుకి అడ్డు ఉండదు. ప్రజా సమస్యల మీద జోగి రమేష్ పోరాడుతూనే ఉంటాడు. నిత్యం జగనన్న వెంట నడుస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన చేసుకుని మోస్తాడని మాత్రం చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీ పాపం కోర్టు పరిధిలో ఉంది. మరోడు ఆగలేకపోతా ఉన్నాడు. అంటే నా స్థాయిలో నేను మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒకవేళ తప్పు మాట్లాడితే క్షమించాలి. అంటే ఏ విధంగా కించపరిచి చేస్తారు. ఇక్కడ మీద ఒక బురద జరిగినప్పుడు ఆ బురద నిజమా కాదా అని చెప్పేసి థర్డ్ పార్టీ, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కనీసం తేలకుండానే దాని మీద డిబేట్లు పెట్టి పరిమాణం కూర్చోబెట్టుకుని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నాడు. వంశీ నీకు న్యాయం, నీకు ధర్మం. నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హైయర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు, నువ్వేముంది మహమ్మద్ వంశీ గారి నీకు వస్తాడు. నేను కాదు, నిన్ను హైయర్ చేసుకున్నా. నిన్ను హైయర్ అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా. వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్ లో ఎంత సత్తా ఉందో కూడా నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తామన్నా వంశీ, మనస్సాక్షి అడుగు. నీ భార్యను అడిగి ఇంటికి వెళ్ళి, నీ పిల్లల్ని అడుగు. నెల రోజులుగా నేను చేసింది మంచి పని తప్ప అని చెప్పేశాడు. ఎంత దిగజారిపోయారు. డబ్బుల కోసం మీడియా ఛానల్స్, అంటే స్వచ్ఛమైన మీడియా ఛానల్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నట్టు చెప్పే మీడియా ఛానల్స్ ఉన్నాయి. కొన్ని దిగజారిపోయిన మీడియా ఛానల్స్. ఎందుకు మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? మీకు ఇంతకన్నా ఇంకోటి చేసుకోవడం బెటర్ లేదు. పవర్ రాసుకుంటావు, కూర్చుంటావు. మా వాళ్ళు అంటారు టాల్కం పవర్ వంశీ అని. అక్కడ నేను ఇప్పుడు చూడాల, కానీ కూడా చెప్తా ఉన్నాను. బామ్మర్ది వంశీ, ఈ భార్య నాకు చెల్లి. ఒకసారి మా చెల్లికి పిల్లి, నేను ఈ విధంగా చేశాను కరెక్టా అని చెప్పాడు. చెప్పు తీసుకుంటుంది, చెప్పు పెట్టుకుంటుంది. నీకు నాకు తెలిసి అన్నం పెట్టు అంటే పాపం చూసి ఉండదు. దయచేసి పెడతాం. ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు. పాపం బ్రతికేశారు, లేదా రోజుల పాటు బ్రతికేశారే. మీకు పిల్లలు లేదా? మీకు భార్య బిడ్డలు లేదా? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఒక తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, మరలా దేవుడు అనే వాడు ఉంటే కరుణిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. ఏంటిగా మీ బతుకులు? దయచేసి మీడియా మిత్రులు, మీరంటే నా గౌరవం, అభిమానం. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా, పొరపాటుగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలని
మేఘన నా కూతురుతో సమానం కాదు, నా కూతురు లాంటి నేను కానీ నా భార్య కానీ ఉన్న కొన్ని రోజులైనా కానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం, గోరుముద్ద తినిపించేది నా భార్య అయితే. అటువంటి మంచి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రోజు ఒక ఇంకా ఏం చేసుకుంటారు వేసుకుంటారు ఇంకా ఇంకా ఏమి సూచిస్తారు. ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది పాపం అందరినీ అనకూడదు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా మంది వ్యతిరేకిస్తూ నాకు ఫోన్ చేశారు. ఏంటంటే ఇంత తెగదారిపోయారు, ఐటీడీపీ ఇంత తెగదారిపోయిందండి. ఏదన్నా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డుని పెట్టి ఈ విధంగా దిగదారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగదారిపోతాడా, ఇంత నీతి లేనివాడా అని చెప్పి మాట్లాడతాం. దయచేసి చెప్తా ఉన్నాను, లేవి నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పెడుతుంది. ఎట్లా అంటే త్యాగాన్ని కూడా తీసుకొచ్చాను, త్యాగాన్ని తీసుకొచ్చినా సరే త్యాగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఛానల్స్ బాగా భూమి గుండ్రంగా ఉంటది, భూమి గుండ్రంగా ఉంటది. ఎప్పుడు ఒకటే పరిపాలన చేయడు. మహామహులే మట్టి కలుచుకొని పోయారు, విర్రబీగిన వాళ్ళే కొమ్ములు కింద పడిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, టైం ఈరోజు మీ టైం అవ్వచ్చు, ఏదో ఒక రోజు ఒక నిమిషం అయినా నా టైం వస్తుంది. అంటే నేనేమి వీరుణ్ణి సూర్యుడిని పూర్తి చేస్తాను కాదు. నీకు మంచి మాటలు చెప్పే రోజు ఇంకొకసారి వస్తుంది, నీకు మొట్టిగా వేసే రోజు ఇంకొక రోజు వస్తుంది. దయచేసి రెడ్ బుక్ ఇవ్వాలండి. రెడ్ బుక్ డెడ్ బుక్, నెక్స్ట్ డెత్ బుక్. లాస్ట్ వీక్ లో విరమేయవద్దు, మంచి మాటలు తీసుకో. నేను చెప్తున్నాను, వాళ్ళు మంచి మాటలు తీసుకో. రెడ్ బుక్ ఎంతమంది జైలు పంపిస్తారు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని భయపెడతారు. భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మాట తప్పడు, మడమ తెప్పడు. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా చెప్తా ఉన్నా. నా గొంతు నక్కలేరు. నా గొంతు నొక్కాలని చూస్తే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇక్కడున్న కేడీ ప్రసాద్ చెప్తా ఉన్నా, ప్రజలు మీ పీక నొక్కేస్తారు. అధికారం మదంతో, అధికారం ఉంటే మంచి పనులు చేయడం. ఏం పనులు నేను చెప్పా ఇందాక, చంద్రబాబు నాయుడికి లోకేష్కి సంబంధం, జోగి రమేష్ ఈ ప్రెస్ మీట్లను చూపించాను కదా, ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే నాకు మనసు, మీరు క్యాంప్ ఆఫీస్ కి ఎప్పుడు ఫోన్ చేసి పిలిపించారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేశారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు. పంపిపెట్టబాకండి, మాయ చేయబాకండి. ఎక్కడనైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, కానీ ఇట్లా విడదీయాలా, గొడవలు పెట్టాలా, లేకపోతే విడిపోతే చక్కగా అన్యోన్యంగా విడిపోతాం. అంటే
అంతేగాని కౌన్సిలింగ్ ఉండదు కోర్టులో, లేదా ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది. అంతేగాని ఏంటిది? దయచేసి ప్రేర్ చేసుకుంటే తప్ప, ప్రార్థన చేసుకుంటే తప్పేంటి, బైబుల్ చదువుకుంటే తప్పేంటి, భగవత్ తీసుకుని భగవద్గీత చదువుతుంది, ఖురాన్ చదువుతుంది, ఏంటిది? దాన్ని కూడా నా భార్య ప్రార్థన చేసుకుంటే కూడా ఫోన్ చేయండి. దయచేసి ఇంతసేపు మీడియా మిత్రులు ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కూడా చేతులు నమస్కారం. మీ అందరికీ కూడా నేను ఎవరిని బాధ పెట్టాలనో, చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా బురదల్లాలనో, లోకేష్ మీద రాజకీయంగా దెబ్బకొట్టాలనో, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక కేడీ ప్రసాద్ మీద నేను చెప్పాలనో మీకు ఒకే ఒక వీడియో చూపించాను. ఒకే ఒక వీడియో. ఎందుకంటే నేను అటువంటి వ్యక్తిని కాదు కాబట్టి దయచేసి ఈ విషయాల్ని, కుటుంబపరమైన విషయాల్ని, వాళ్ళిద్దరూ కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు కూడా ఒకవేళ విడిపోవాలి, కోర్టు ఉన్నాయి, కోర్టు పరిధిలో కౌన్సిలింగ్ ఇస్తారు, అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటున్నా తప్ప దయచేసి ఈ విషయాలని ఇంతటితో ముగించమని మీ ద్వారా మిగిలిన మిత్రులు కూడా, మిగిలిన ఛానల్స్ కూడా, మిగిలిన వెబ్సైట్స్ కూడా, మిగిలిన యూట్యూబర్స్ కూడా రాజకీయాన్ని రాజకీయంగా కుటుంబ వ్యవహారాలను ఎవరు అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ